ఉమ్, చెప్పండి. అక్కడ ఆయనకి ఏంటంటే వెంటనే నాకేదో ఫలితం వచ్చేయాలి, నేనేదో ఆత్మజ్ఞానం వెంటనే పొందేయాలనేటువంటి ఒక తీవ్రమైనటువంటి తపన వల్ల 100 రోజులు రావడం మానేస్తారు. ఉమ్, మహర్షి 100 రోజు లాస్ట్ 100వ రోజు మహర్షి ఏదో ఆయనకి ఏదో ఆవేశం వచ్చినట్టు ఎవరో తన లాగినట్టు మహర్షి దగ్గరికి లాక్కెళ్ళబడతాడు అనమాట. వెళ్ళిన తర్వాత ఏమి నువ్వు 100 రోజులు రావడం మానేసావు నా దగ్గరికి అని అడుగుతాడు. ఉమ్, ఏంటి కరెక్ట్ గా చెప్పాము చెప్పండి. ఏంటి 100 రోజులు నువ్వు నా దగ్గర రాలేదు ఏంటి కరెక్ట్ గా మహర్షి ఏంటి నన్ను ఇంతలా పరిశీలిస్తున్నా, కరెక్ట్ 100 రోజులు రాకపోతే కరెక్ట్ సంఖ్య కూడా చెప్పారు అని నేను చెప్పేసి ఇప్పుడు ఆయన సర్వజ్ఞత్వం అర్థమవుతుంది. అప్పుడు మహర్షి ఏం చేస్తున్నాడు, అలా ఒక చెరువు గట్టు దగ్గర తీసుకెళ్తారు. చెరువు గట్టు దగ్గర తీసుకెళ్లి ఏం చేస్తారంటే ఆయన అడుగుతారనమాట, ఈ చెరువు మొత్తం అంతా కూడా ఈ మొత్తం కొట్టుకెళ్ళిపోతే పొలాలు ఏంటవుతాయని అడుగుతారు. అప్పుడు ఆయన ఏమంటారంటే మొత్తం పంటలన్నీ నాశనం అయిపోతాయి. అసలు అలాగే ఆత్మజ్ఞానం అనేది వెంటనే నీకేదో ఇమీడియట్ గా ఫలితం అనేది వచ్చేయడం కాదు. ఎందుకంటే ఆ ప్రవాహం వచ్చేస్తే ఆయా జీవుడు తట్టుకోలేనటువంటి స్థితి. ఇప్పుడు ఎలాగైతే పొలాలు తట్టుకోలేవో ఆ అనుభవం ఎక్స్పీరియన్స్ అనేది నువ్వు తట్టుకోలేవు. కాబట్టి క్రమేపీ నీకు రావడం జరుగుతుందని చెప్పడం జరుగుతుందమ్మా. ఇక్కడ ఏంటవుతుందంటే మనం ప్రతిదీ కూడా ఏం చేస్తామంటే ఫలితంతోనే ముడిపెట్టుకుంటాం తప్ప ఆ ఫలితం ఏంటన్నది ఇక్కడ మనం ఆలోచించమమ్మా. ఇంకా లాస్ట్ మనకి ఇక్కడ కృష్ణమూర్తి గారు ఎంత బాగా మనకి చెప్తున్నారంటే ఎక్స్పీరియన్సింగ్ అంటే అనుభవించడం అనేటువంటిది ఏం చేస్తుందంటే ఎక్స్పీరియన్స్ అంటే అనుభవం అనేది ఏంటవుతుందంటే అడ్డేస్తుంది అనమాట. ఈ అనుభవం ఏంటవుతుంది మనకి మా పాత జ్ఞాపకాల మన అనుభవాలు ఉండిపోతాయి. మనకి అనుభవాలు ఉండిపోవడం వల్ల ఏంటవుతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రవచనం చెప్పేటప్పుడు నా జ్ఞాపకాలతో నా అనుభవాలతో లేకపోతే నాకున్నటువంటి దీంతో నేను బేరీజ్ చేసుకుని విన్నాను అనుకోమ్మా, మీరు చెప్పినటువంటిది నాకేం అర్థం కాదు. ఎందుకంటే నేను కంపారిజన్ చేసుకుంటున్నాను ఇక్కడ. అలా కాకుండా ఎప్పుడైతే నేను ఓపెన్ మైండ్ తో విన్నానో అప్పుడు మాత్రమే ఏంటవుతుందంటే అందులో ఉన్న సిచ్యువేషన్ నాకు అర్థం అవుతుంది. ఇక్కడ ఏంటవుతుంది ఎక్స్పీరియన్సింగ్ అనేది ఏంటవుతుందంటే ప్రెజెంట్ టెన్స్ లో ఉండడం. ఎక్స్పీరియన్స్ అనేది ఏంటవుతుందంటే అదేంటి భూతకాలంలోకి వెళ్ళిపోతాం, పాస్టెన్స్ లోకి వెళ్ళిపోయాం అంటే జరిగిపోయింది. మనకి ఏం చేస్తుందంటే ఎక్స్పీరియన్సింగ్ అనుభవించడాన్ని అనుభవం అనేది ఏం చేస్తుందంటే అడుగుతుంది. ఈ అనుభవం అనేది ఎవరికి సంబంధించినటువంటిది అంటే మనసుకు సంబంధించినటువంటిది. ఈ మనసు ఏం చేస్తుంది ఎప్పుడు కూడా ఇది కాదని అది, అది కాదని ఇది, ఇలా ఏం చేస్తుందని ఈ గురువు కాదని ఆ గురువు, ఆ గురువు కాదని ఈ గురువు తిప్పుతుందో తప్ప. ఎందుకంటే మనసు చేసేటువంటి సిద్ధి విలాసాలు అలాగే ఉంటాయమ్మా. ఎందుకంటే మనసు గారిడి ఇలాగే ఉంటుంది మొత్తం అంతా కూడా. అది ఎందుకంటే మనసు అనేటువంటిది సత్యాన్ని తెలుసుకునేటువంటి ఇది మనసుకు లేదు. కాబట్టి ఆ మైండ్ రేంజ్ లో ఉన్నంత వరకు, మనసు పరిధిలో ఉన్నంత వరకు కూడా మనకి ఎక్స్పీరియన్సింగ్ అనేటువంటిది ఉండదమ్మా. అనుభవించడం అంటూ ఉండదు. ఎందుకు ఉంటుందంటే మన మనసు ఇప్పుడు అనుభవించడానికి నటిస్తూ ఉంటుంది నిరంతరం. ఈ ఫలితాలు అనేవి ఎంత ఘోరంగా ఉంటాయమంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ఒక 3 years బ్యాక్ మాకు దివ్యజ్ఞాన సమాజంకి మేడం గారిని మాకు పొందూరు తీసుకుని వెళ్ళారమ్మా. అక్కడ ఒక 40 మంది వచ్చారు. ఆ సత్సంగాలు చాలా బాగా జరిగిన తర్వాత విజయనగరంలో కూడా జరిగాయి. పొందూరులో మేము దిగిన తర్వాత అక్కడ ఒక స్వామీజీ కుంకుమ పూజలు పెట్టారంట. కుంకుమ పూజలు పెడితే అక్కడ కొన్ని వేల మంది జనాలు, కొన్ని వందల మంది పోలీస్ బందోబస్తు, ఇదంతా. అంటే ఈ రోజు ఆశ్రమాలకు కూడా ఏంటంటే స్వామీజీలు ఏం చేస్తున్నారంటే జనాలు ఆకర్షించడానికి ఏదో పొందియాలి. పొందడానికి ఈ ప్రపంచంలో ఏమి లేదు. మనం అంటే నిజమైనటువంటి సాధకుడు తెలుసుకోవడం ఏమిటంటే సాధన అంటే ఉన్నది తీసేసుకోవడమే. కానీ అది ఏం చేస్తామంటే ఇంకా మనం ఏదో పొందేయాలనుకుంటున్నాం. ఏది పొందుతాం మనం? ఇక్కడ ప్రపంచం అంటే పొందడానికి ఏమీ లేదు అనేటువంటిదని మనకు అర్థం అవ్వాలమ్మా. ఏంటవుతుందండి, ఇది చేస్తే మనకి ఈ వ్రతం చేసి ఈ ఫలితం వస్తుంది, ఈ వ్రతం చేసి ఈ ఫలితం వస్తుంది. ఆ ఫలితంలో ఎన్ని రోజులు మళ్ళీ మామూలు ఆ ఆనందం ఎన్ని రోజులు ఉంటుందమ్మా? క్షణకాలం ఉంటుంది. మళ్ళీ మామూలు స్థితికి వచ్చేస్తాం. ఇలా ఏంటవుతుందంటే మనసు అంతా కూడా ఈ మనసు ఏంటంటే అనుభవాలతో, జ్ఞాపకాలతో, విశ్వాసాలతో, నమ్మకాలతో నిండిపోతుంది. ఎప్పుడైతే ఇది నిండిపోయిందో మనం ఎక్స్పీరియన్సింగ్ అనేది చేయడం అనేది ఇక్కడ ఉండదమ్మా. అందుకే అనుభవం కూడా ఏంటవుతుందంటే ఎక్స్పీరియన్సింగ్ ని అడుగుతుందంటే ఈ పాయింట్ మనం కొంచెం కరెక్ట్ గా పట్టుకోగలిగితే ఆయన ఏం చెప్తున్నారని ఎసెన్స్ అనేది మనకు బాగా అర్థం అవుతుంది అనమాట. అనుభవం అది కాబట్టి మనకి ఏంటవుతుందంటే జీవితంలో ప్రతిది కూడా ఏంటవుతుందంటే మనకి ఇందులోనే ఈ ఫలితాలతోనే గడిచిపోతుందన్నమా. ఎందుకంటే ఇంకా మనకి పరమాత్మ కూడా గీతలో ఏంటంటే కర్మణ్యే వ్యాధికారస్తే మాపలేసి కదాచన.
అంటే నీకు ఫలితంతో సంబంధం లేదు, కర్మ చేసినంత వరకు నీకు ఇది తప్ప ఆ ఫలితాలతో నీకు సంబంధం లేదు. నాకు కేవలం మనం ఏం చేస్తామని కేవలం ఫలితాలతో ముడిపెట్టుకుని నేను ఇది చేశాను అది రాలేదని చెప్పి మళ్ళీ తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతాం. అంటే ఇక్కడ మనకి అది ఆ గురి అవటమే మనం ఏంటవుతుందంటే నిరంతరం ఇవన్నీ కూడా ఏంటవుతున్నాయి అంటే మనకి సంఘర్షణకు గురవుతున్నాయి తప్ప నిజమైనటువంటి ఆనందాన్ని మనము పొందలేకపోతున్నాము. కాబట్టి మనం ఫలితం ఆశించకుండా ఆ నిష్కామకరం ఎప్పుడైతే మనం చేయగలిగామో అప్పుడు తప్పకుండా మనం ఆ ఎక్స్పీరియన్సింగ్ అనేటువంటి దాన్ని పొందుతాం. ఇంకా మనకి లోపలికి వెళ్ళి మనం చెప్పుకోవాలంటే మనసు పరిధి ఉన్నంత వరకు కూడా, మనసు రేంజ్ లో ఉన్నంత వరకు కూడా మనకి ఎక్స్పీరియన్సింగ్ అనేది జరగదమ్మా. ఎందుకంటే మనసు ఎక్స్పీరియన్సింగ్ పూర్తిగా అడ్డేస్తుంది కాబట్టి, ఆ జ్ఞాపకాలు అనుభవాలు అన్ని అడ్డేస్తాయి కాబట్టి. ఎందుకంటే మనసు అంతే ఆలోచనల పుట్ట, జ్ఞాపకాల పుట్ట ఇవన్నీ కాబట్టి, ఇది అడుగుతుంది కాబట్టి ఈ మనసును దాటితే తప్ప మనకి ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఉండదు. కాబట్టి ఇలాంటి మనం వీటి అన్నిటితో కూడా మనం ముడిపెట్టుకుంటే, అంటే ఈ ఫలితాల గురించి ఎప్పుడైతే మనం ముడిపెట్టుకున్నామో జీవితం అంతా అల్లకల్లోలంగా ఉంటుంది తప్ప నిజమైనటువంటి సుఖం శాంతి ఉండదమ్మా. కాబట్టి ఇలాంటి వాటి నుండి ఏం చేయాలంటే, మాలాంటి నిజమైన సాధకులు ఏం చేయాలంటే వాటి నుంచి ఎప్పుడైతే బయటపడ్డామో, ఎక్కడైతే మనం రాంగ్ చేస్తామో మాకు అర్థమవుతుందమ్మా. కాబట్టి ఈ సత్సంగం ఏంటవుతుంది, కృష్ణమూర్తి గారి సత్సంగం అంటే ప్రతి దానికి చాలా క్లారిటీగా క్లియర్ గా అంటే ఒక సాధకుడు ఏం చేయాలి ఎలా ఉండాలి అనేటువంటిది చెప్తున్నారమ్మా. దాన్ని కూడా మీరు కూడా మాకు సరైనటువంటి వేలు అందించడం మాకు ఇంకా ఎంతో ఉపయోగకరం, సంతోషం. ఇలాంటి గొప్ప సత్సంగం అందించినటువంటి మీకు శతకోటి నమస్కారాలు. గురువం తత్సత్. నారాయణ గారు ఇక్కడ ఎక్స్పీరియన్సింగ్ అంటే ప్రెసెంట్, అది గతం, అది కేవలం ఆత్మజ్ఞానమే కాదు. ఏదైనా ఇది కావాలనుకుంటాం, ఫ్రిడ్జ్ కావాలనుకుంటాం, కొన్నాళ్ళకి ఆ ఫ్రిడ్జ్ పాత పడిపోతుంది, మరొకటి కావాలి, మరొకటి, అలాగా మనం వెతుకులాటలోని ఆ అనుభవాల్లో యొక్క మెమొరీస్ తోటి జీవించడంలో మనం ఏం చేస్తున్నాం అంటే ప్రెసెంట్ లో ఉన్న ఎక్స్పీరియన్సింగ్ జీవించడంలో ఉన్న ఆ ఆనందాన్ని అడ్డేస్తున్నాయి ఈ జ్ఞాపకాలు. కోల్పోతున్నాం. ఆనందం అన్నది జీవితంలో మనకి నిరంతరం ఉంది, ఎప్పుడు మనకి అదే ఉన్నది, కానీ మనమే అడ్డుకుంటున్నాం మన జ్ఞాపకాలతో. మన అనుభవం అన్నిటినీ జ్ఞాపకాలు. ఇప్పుడు రామకృష్ణ గారు మీరు చెప్తారా? వినపడుతుందా మ్యామ్? వినపడుతుందా? అందరికీ నమస్కారం అండి. ఇవాళ టాపిక్ చాలా గంభీరమైన అంశాన్ని కృష్ణమూర్తి గారు కవర్ చేశారండి. ద ఫిటాలిటీ ఆఫ్ రిజల్ట్. మనం ఏ ఫలితాన్ని ఏదైతే ఆశిస్తున్నామో దాని యొక్క నిరర్ధకత అని పేరు పెట్టారు చక్కగా. దీంట్లో ముందుగా మనము ఎవరో కొంతమంది ఇక్కడ కలిసి మాట్లాడుతూ ఉన్నారు అని చెప్తూ, మంచిదే, మాట్లాడుకోవడం మంచిదే, కానీ కొన్ని పదాలు, కొన్ని ఆర్గ్యుమెంట్స్, వాదనలు, లేకపోతే ఒక నాలెడ్జ్, ఏదో నాకు తెలిసినటువంటి నాలెడ్జ్ ఉంది, వాళ్ళు అక్కడ మాట్లాడుకుంటున్నాడు, వాటన్నిటి వల్ల ఇస్తున్నటువంటి సమస్యలతో అని అదొక విషయాన్ని మనం గమనించాలండి. అదొకటి ఇది చేశాడు. అంటే మనం మాట్లాడుకోవడం మంచిదే, కానీ పదాలు కానీ లేకపోతే ఒక తెలివైన క్లెవర్ ఆర్గ్యుమెంట్స్, ఆ వాదనలు కానీ, లేకపోతే మనకు తెలిసినటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉందో, చదువుకున్నటువంటిది, పోగు చేసుకున్నటువంటిది, దానివల్ల మనకి స్వేచ్ఛ రాదు. వీటికి మనం బాధించేటటువంటి సమస్యల నుండి. అయితే మరి ఎప్పుడు వస్తుంది అన్నది ఒక పాయింట్. మనం ఏంటంటే ఏం చేస్తున్నామంటే ఈ ఈ మనం డిస్కవరీ చేయాలి దాని యొక్క ఫిటాలిటీ, అంటే దాని వలన మనకి ఏమాత్రం ఉపకరం లేదు అనేటటువంటి విషయాన్ని కనుక అది కనుగొంటే మైండ్ అప్పుడు సైలెంట్ అవుతుంది. అంటే వీటన్నిటిని కృష్ణమూర్తి గారు చూడండి, నిశ్చితంగా చాలా ఇంటెన్స్ గా మనకు సూక్ష్మంగా కూడా మనకి తెలియజేస్తున్నారు. పదాలు అన్ని మాట్లాడుకోవడం మంచిదే, కానీ వాటి నుంచి మనకు సమస్యల నుంచి స్వేచ్ఛ రావటం లేదు. ఈ విషయాన్ని ఎప్పుడైతే మైండ్ గ్రహిస్తుందో అప్పుడు ఆటోమేటిక్ గా ఎటువంటి ప్రయత్నం లేకుండా అది మైండ్ సైలెంట్ అవుతుంది అన్నాడు. అదే సైలెన్స్ లో అప్పుడేమవుతుంది, సమస్యని అవగాహన ఏర్పడుతుంది ఆ సైలెన్స్ లో. అది అలాగని ఆ సైలెన్స్ పొందాలని మనం కోరుకున్నాం అనుకోండి, ఆ నిశ్శబ్దాన్ని మనం కోరుకోవాలని సీక్ చేసాము,
మనం ప్రయత్నం చేసినట్టుగా మనం దాన్ని కోరామనుకోండి, అప్పుడు అది ఇంకో సమస్య కింద తయారవుతుంది, ఇంకో సంఘర్షణ కింద తయారవుతుంది. సో ఈ ఈ ఈ యొక్క సున్నిత అంశాన్ని మనం గమనిస్తే సైలెన్స్ ఆటోమేటిక్ గా వస్తుంది. అది విషయాన్ని మనం ఒకటి ఇది చేయాలి, అంతేగాని మరి పూర్వకంగా కాదు అది. సో అంటూ ఈ ఎక్స్ప్లెనేషన్స్, వివరణలు కానీ, లేదా కారణాల వల్ల ఈ ప్రాబ్లమ్స్ వచ్చిన కారణాలని అన్కవర్ చేయడం వల్ల, అంటే వాటిని తెలుసుకోవడం ద్వారా ఆ కారణాలు కానీ, లేకపోతే ఎనాలిసిస్ ద్వారా ఆ ప్రాబ్లం ని ఎనాలిటికల్ డిసెక్షన్ అన్నాడు, వాటిని బాగా విభజించడం అనమాట. ఎనాలిసిస్ ద్వారా మనం చేయడం ద్వారా కానీ వాటన్నిటి వల్ల సమస్య రిజాల్వ్ కాదు అది. అయితే ఎందుచేత ఈ సమస్య అనేటటువంటిది మైండ్ రిజాల్వ్ చేయలేదు, అది మనం గమనించాల్సినటువంటిది. ఎందుకంటే ఈ మైండ్ లో ఉన్న రెలమ్ లో ఉన్న ఇవన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్స్, అన్కవరింగ్ ఆఫ్ కాజెస్, ఎనాలిసిస్, ఇవన్నీ కూడా ఆఫ్ ద ప్రాబ్లం ఇవన్నీ మన మైండ్ పరివ్యూలో ఉన్నాయి. కానీ దానివల్ల మనకి సమస్య రిజాల్వ్ కాదు. ఎందుచేతంటే ఈ సమస్యని ఎట్టి పరిస్థితుల్లో రిజాల్వ్ చేసేటటువంటి ఎబిలిటీ అనండి ఇంకోటి అనండి మైండ్ దగ్గర లేదు. అది మనం గమనించాల్సినటువంటి అంశం అండి. అది అంటూ మైండ్ చేసే పని ఒకటే, ఇంకా ప్రాబ్లమ్స్ ఇంకా ఇంకా పుట్టిస్తూ ఉంటుంది, ఇంకా సమస్యను పుట్టిస్తుంది. అది ఒకటి. రెండు, ప్రాబ్లం నుంచి పారిపోతుంది అన్నాడు, ఇట్ రన్స్ అవే. వీటి ద్వారా బై ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వడం ద్వారా, వివరణలు ఇవ్వడం ద్వారా, ఆదర్శాల ద్వారా, అలాగే రకరకాల ఉద్దేశాల ద్వారా అది. సో అంటాడు మైండ్ ఏవైనా చేయనండి, డూ వాట్ ఇట్ విల్, అది ఎప్పుడు కూడా ప్రాబ్లం నుంచి ఫ్రీ కాలేదు అని. ద మైండ్ కెన్ నాట్ ఫ్రీ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ ది ప్రాబ్లం, అది ఒక విషయం మనం గమనించాలండి. అది అంటూ ద మైండ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద ఫీల్డ్ అన్నాడు. అదే ఆ ఫీల్డ్, అదే దాని ఏరియా అనమాట, ఇన్ విచ్ ప్రాబ్లమ్స్, కాన్ఫ్లిక్ట్స్ గ్రో అండ్ మల్టిప్లై, పెరుగుతుంటాయి, అవి ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో అయిపోతుంటాయి. సో మైండ్ లో మనమంతా ఏం చేస్తుంటాం, జనరల్ గా తెలియక పాజిటివ్ యాక్షన్ చేస్తుంటాం. పాజిటివ్ గా అంటే ఏంటి, మైండ్ ఏదోటి ఇది చేయాలా, అది చేయాలా, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనేటటువంటి ఒక పాజిటివ్ అటెంప్ట్ తోటి మనం ప్రయత్నిస్తూ ఉంటాం ఎప్పుడు కూడా, మనం ఎవరైనా కూడా. సో ఈ ఫీల్డ్ అంటాడు, ద మైండ్ ఇట్ సెల్ఫ్ ఆ ఫీల్డ్ అనమాట. ఆ ఏరియాలో జరిగేది ఏంటి, ప్రాబ్లమ్స్, సమస్యలు, కాన్ఫ్లిక్ట్స్, సంఘర్షణలు పెరుగుతున్నాయి, గ్రో అవుతున్నాయి, మల్టిప్లై అవుతున్నాయి, ఎన్నెన్నో అయిపోతున్నాయి, ఇంకా 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 ఎక్కువ అవుతున్నాయి అంటాడు. అది అంటూ ఆలోచన అనేటటువంటిది తనంతట తాను అది సైలెంట్ అవ్వలేదు, అది కూడా. కానీ అది ఏం చేస్తుంది, ఒకటి క్లోక్ ఆఫ్ సైలెన్స్ ధరిస్తుందంట. అంటే క్లోక్ అంటే ముసుగు, నేను సైలెంట్ గా ఉన్నాను అనే ఒక ముసుగుని అది పుటాన్ చేయొచ్చు, ధరించవచ్చు అది. కానీ అది ఓన్లీ దాగుడు అంతే, దాగుడు చేసుకోవడం అంటే ఏంటి, దాగుడు దాన్ని ఏమంటారు మన కన్సీల్మెంట్, అది దాచేసుకున్నట్టే అవుతుంది, కానీ అది పోలేదు, అది అక్కడే ఉంది, థాట్ ఏమి సైలెంట్ కాలేదు. అది అంటూ థాట్, ఆలోచన తను చంపుకుంటుంది ఎట్లాగా, ఒక డిసిప్లిన్డ్ యాక్షన్ ద్వారా, అలాగే ఒక ప్రీ డిటర్మైన్డ్ ఎండ్, ఏదో ఒక గోల్ పెట్టుకుని దానికి పయనించేటటువంటి క్రమంలో ఒక డిసిప్లిన్డ్ యాక్షన్ ద్వారా తను చంపించుకోవచ్చు. కానీ డెత్ ఈజ్ నాట్ సైలెంట్ అన్నాడు. ఆలోచన, మనం ఇప్పుడు ఆలోచన గురించి మాట్లాడుతున్నాం, ఆలోచన అది తనంతటా అది ఏం చేసుకుంటుంది, ఒక డిసిప్లిన్డ్ యాక్షన్ ద్వారా ఏదో ఒక గోల్ పెట్టుకుని అది పయనిస్తూ ఉంటుంది. ఆ విధంగా చేసుకుని ఆలోచన ఏం చేస్తుంది, అది చంపుకుంటుంది ఒక విధంగా. కానీ ఆ డెత్ ఈజ్ నాట్ సైలెంట్ అన్నాడు. డెత్ అనేటటువంటిది సైలెంట్ కాదు. అది డెత్ ఈజ్ మోర్ వసిఫరస్ దాన్ లైఫ్, అది ఇంకా లైఫ్ కన్నా ఇదిగా ఉంటుంది. అది అంటూ మనం ఎనీ మూమెంట్ ఆఫ్ ద మైండ్ యొక్క కదలిక ఏదైతే ఉందో ఏదైనా కూడా అది సైలెన్స్ కి ఆటంకమే, అంటే నిశ్శబ్దానికి. అంటే మైండ్ కనుక మూవ్ అయినట్టయితే సైలెంట్ అక్కడ బ్రేక్ అవుతుంది. ఆ విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం. తర్వాత అక్కడ ఒక సైలెన్స్ ఎలాగా ఎమర్జ్ అయింది అని కూడా అక్కడ ఉన్నటువంటి సందర్భాల్లో అక్కడ దాన్ని కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అక్కడ. అది అది ఆ సైలెన్స్ ఏ విధంగా అది వ్యాపించింది అక్కడ అనేటటువంటి విషయాన్ని కూడా, అది ఆ క్వాలిటీ ఆఫ్ సైలెన్స్ ఇమ్మెన్సిటీ, దాని యొక్క అంతులేని తనాన్ని
దాని యొక్క ఇదిని అక్కడ కృష్ణమూర్తి గారు కొద్దిగా మనకి అక్కడ వివరణ జరిగింది. అంటే ఇన్స్పైట్ ఆఫ్ ఎన్నో పిల్లల యొక్క ఆ అరుపులు, తర్వాత నవ్వులు, అనేక లేదా లారీ శబ్దాలు ఎన్ని ఉన్నా కూడా వాటన్నిటి నుంచి కూడా, ఎంతో నాయిస్ నుంచి కూడా ఆ సైలెన్స్ ఏదైతే ఉందో, ఇమ్మెన్సిటీ అలా క్రీపింగ్ అంటే అలా వ్యాపిస్తూ లోపలికి వచ్చిందంటే రూమ్ లోకి. అది అన్సాట్ అండ్ అన్ఇన్వైటెడ్. ఇది ఎప్పుడు వస్తుందండి? ఎప్పుడైతే మైండ్ సైలెంట్ గా అబ్జర్వ్ చేస్తున్నటువంటి స్థితిలో జరిగే క్రమాన్ని అక్కడ కొద్దిగా కృష్ణమూర్తి గారు అక్కడ మనకు ముందు ఉంచాడు అక్కడ. సో ఆ క్వాలిటీ ఆఫ్ దట్ సైలెన్స్ ఎటువంటిదని కూడా అక్కడ చూపించాడు. క్వాలిటీ ఆఫ్ దట్ సైలెన్స్ ఈస్ ఏదో నాయిస్ ఆగిపోతే వచ్చేది కాదు. ఇట్స్ నాట్ సెసేషన్ ఆఫ్ నాయిస్. నాయిస్ సైలెంట్ ఆగింది అనుకోండి, అప్పుడు కూడా ఒక కైండ్ ఆఫ్ సైలెన్స్. అది కాదు ఇది. లేకపోతే ఒక చాటరింగ్, ఏదో మనం మాట్లాడుకుంటూ ఉంటుంటే ఆగిపోతే వచ్చేది కాదు, కొన్ని పదాలు ఆగిపోతే కాదు అది. తర్వాత ఈ మైండ్ మస్ట్ లూజ్ ఇట్స్ కెపాసిటీ టు ఎక్స్పాండ్ అన్నాడు. అంటే ఏంటి? మళ్ళీ ఎక్స్పాండ్ అవడం, అనేక మనం అనుకున్న పాజిటివ్ యాక్షన్స్ ద్వారా చేసుకోవటము అనే దాన్ని, ఆ కెపాసిటీ అది ఆగాలి, ఆ లూజ్ అవ్వాలి, అప్పుడే వచ్చేటటువంటి క్రమం అది. అది ఈ సైలెన్స్ అది ఎటువంటిది? అది స్వేచ్ఛతో ఉంది, కంపల్షన్స్ లేవు దాంట్లో, ఎటువంటి నియంత్రణలు కానీ, లేదా అనుకరణలు, కన్ఫార్మిటీస్ కానీ, ప్రయత్నాలు, ఎఫర్ట్స్ కానీ ఏమీ లేవు ఆ సైలెన్స్ రావడానికి. అది అది అంతులేనిది, ఇన్ఎగ్జాస్టిబుల్. అని అంచేది ఎప్పుడు ఎవరు ఫ్రెష్ అది 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 అంటూ. కానీ వర్డ్ ఈజ్ నాట్ దట్ సైలెన్స్. సో ఈ వర్డ్ లేనప్పుడే, ఈ థాట్ లేనప్పుడే ఒక విధంగా మైండ్ టోటల్గా అది 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 లూజెస్ ఇట్స్ ఎక్స్పాన్షన్ అన్నాడు, ఇట్స్ కెపాసిటీ టు ఎక్స్పాండ్. ఇప్పటివరకు మైండ్ ఏం చేస్తుంది? నేను ఇది చేయాలి, అది చేయాలి, ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది అని ఊరికి 1 by 1 తీసుకుంటూ ఉంటుంది. ఎప్పుడు ఒక యాక్షన్, ఒక గోల్, ప్రీ డిటర్మైన్డ్ గా ఒక గోల్ పెట్టుకుని అది ఆలోచన చేసి ఒక యాక్షన్ వెళ్ళి తను చంపేసుకున్నాను అనేటటువంటి ఇదిలో చంపేసుకుంటుంది ఒక విధంగా. కానీ అది డెత్ కాదు. డెత్ ఈజ్ నాట్ సైలెంట్ అన్నాడు. అందుకోసం ఇంతకు ముందు కూడా అక్కడ ఇచ్చేసాడు సైలెన్స్ అంటూ. అసలు మనము రిజల్ట్స్, గోల్స్ ఎందుకు కోరుతున్నాం? ఎందుకు ఎందుకు మనం కావాలని కోరుతూ ఉన్నాం? వై ఆర్ వి సీకింగ్? ఎందుకు వెతుకుతున్నాం మనం రిజల్ట్స్ ని? అది ఎందుకు ఎప్పుడు కూడా ఏదో ఒక ఎండకి నుంచి పర్సూ చేయడానికే ప్రయత్నిస్తుంటుంది మన మనసు, మైండ్. ఎందుకు చేస్తుంది ఇది? ఎందుకు చేతన అది అంటూ. మీరు ఇక్కడ వచ్చిన దానివల్ల, ఇక్కడికి వచ్చిన వలన కూడా మీరు ఏదో వెతకటం లేదా? ఏదో ఒక ఎక్స్పీరియన్స్, ఒక అనుభవం, ఒక ఆనందము, ఏదో ఒక డిలైట్ పొందాలని కదా మీరు ఇక్కడికి వచ్చింది అంటూ. అది అంటూ మనము ఎన్నో విషయాల గురించి మనం ఎంతో తాపత్రయపడి చేసి చేసి అలసిపోయి మనము మనం ఎప్పుడు కూడా ఒక ప్లే కింద చేస్తూనే ఉన్నాము. అది సో ఇప్పుడు మనం కొత్తగా ఒక న్యూ టాయ్ కావాలి, ఒక కొత్త టాయ్ కావాలి మనకి. ఇప్పుడు ఎన్నో చేసాము, అవన్నీ మనం వెక్స్ అయిపోయి ఉన్నాము. సో ఇప్పుడు మనం కొత్తగా ఇంకొక బొమ్మ కావాలి, కొత్త బొమ్మ కావాలి మనం ఆడుకోవడానికి. అది అంటూ మనము ఒక వస్తువు నుంచి ఇంకో వస్తువుకి వెళ్ళి అలా మూవ్ అవుతూ ఉంటాం. ఎలాగన్నాడు? ఒక బొమ్మను ఎలాగైతే ఒక స్త్రీ విండో షాపింగ్ చేస్తుందన్నాడు. ఏదో ఒకటి వస్తువు కొనాలంటే విండో షాపింగ్, ఈ షాపింగ్ కాదు, ఇంకో షాపింగ్ అన్న. విండో షాపింగ్ అంటే మల్టిపుల్ గా మనం షాప్స్ కి వెతుకుతూ ఉంటాం. ఆ క్రమాన్ని అక్కడ చేశాడు అంటూ. మనం ఎప్పుడు రుజువు చేస్తాము? మనం పూర్తిగా సంతోషంగా అనేటటువంటి వస్తువు దొరికేంత వరకు మనం వెతుకుతూ ఉంటాము. అది అప్పుడు ఏం చేస్తామంటే అప్పుడు సెటిల్ డౌన్ అవుతాం అన్నాడు. అది సో అంటూ మనం ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు క్రేవింగే, ఏదో ఒకటి కావాలనేటటువంటి ఒక కోరికతోటే మనం అలాగే ఉంటూ ఉంటాము. అదే అంటూ మనము ఎప్పుడైతే ఒకటి టేస్ట్ చేసామో అది ఒక అన్సాటిస్ఫాక్షన్ ఉన్నా అనుకోండి, అయిపోయిన తర్వాత మనం అల్టిమేట్, అన్ని అయిపోయిన తర్వాత ఒక అల్టిమేట్ థింగ్ కూడా కాదు, అది గాడో ట్రూతో ఇదైనా కూడా అది కూడా కావాలి అనేటటువంటి వెతకడం మొదలు పెడతాము. ఎప్పుడు కూడా మనకు రిజల్ట్ మనకు కావాలి, ఒక న్యూ ఎక్స్పీరియన్స్ కావాలి, ఒక న్యూ సెన్సేషన్ కావాలి. అది ఎప్పుడు కూడా ఉండేటట్టు ఎండ్యూర్ చేసేది, ఇన్స్పైట్ ఆఫ్ ఎవ్రీథింగ్, అటువంటిది కావాలని మనం అంతా కూడా కోరుతూ ఉంటాం అంటూ మనం. కానీ దీనివల్ల వి నెవర్ సీ ద ఫ్యూటైలిటీ ఆఫ్ రిజల్ట్. అసలు రిజల్ట్ లో ఉన్నటువంటి నిరర్ధకత అది మనం గమనించట్లేదు. అది మనం ఎప్పుడు కూడా ఏదో ఒక పర్టికులర్ రిజల్ట్ గురించే చూస్తున్నాం. ఆ ప్రాసెస్ లో ఒక రిజల్ట్ నుంచి ఇంకో రిజల్ట్ కి మనం మూవ్ అవుతున్నాం. ఏది ఆశపడుతూ దాంట్లో ఇంకా 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 అది సెర్చ్ అక్కడ అవుతుందేమో అనే ఉద్దేశంతో ఒకదాని నుంచి ఇంకొక వస్తువుకి మనం మనం మూవ్ అవుతున్నాం అంటాడు.
యాక్చువల్లీ ఈ సెర్చ్ అనేది ఉన్నది రిజల్ట్ కి, ఫలితాన్ని ఆశించడం అనేటటువంటిది, లేకపోతే ఒక ఒక విజయాన్ని పొందడానికి ఇది ఎప్పుడు కూడా బైండింగ్ అన్నాడు. బైండింగ్ తర్వాత లిమిట్ చేస్తుంది, లిమిటింగ్ అవుతుంది. అది ఇది ఎప్పుడు కూడా అది ఎండ్ అవుతూనే ఉంటుంది. ఒకటి ఎండ్ అయినా కానీ మళ్ళీ కొత్తగా ఇంకొక గోల్ పెట్టుకుంటాం, దాన్ని మళ్ళీ పర్సూ చేస్తాము. అది సో గెయినింగ్ అనేటటువంటిది ఇది ప్రాసెస్ ఆఫ్ ఎండింగ్. ఇప్పుడు ఇది పొందాం అనుకోండి, నేను ఒక గోల్ పెట్టుకున్నాను, ఆ గోల్ అయిపోగానే అబ్బా అది ఎండ్ అయిపోయింది, ఇంక మళ్ళీ నాకు సాటిస్ఫైయింగ్ కాదు, కొత్తగా ఇంకో గోల్ ఏర్పాటు చేసుకుంటాను, మళ్ళీ దాన్ని పర్సూ చేస్తుంటాను. ఇలాగ మన ఎవర్ ఎండింగ్ ఇలా జరుగుతుంది. అంటూ టు అరైవ్ ఇస్ డెత్ అన్నాడు. ఎప్పుడైతే మనం ఆ గోల్ అచీవ్ చేసుకున్నా, మనం కూడా చూడండి జీవితంలో అలాగే గమనిస్తాం. ఒకటి అచీవ్ చేయగానే బా ఎంత, మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నేను 2001లోనండి ఒకసారి అఫీషియల్ గా అమెరికా వెళ్ళాల్సిన ఒక ఇది ఉంటే, అది ఒక చీఫ్ మినిస్టర్ స్థాయిలో అప్రూవల్స్ అన్ని అయిపోయాయి. అయితే కొంతమంది అడ్డుపడ్డారు, పెద్ద జలసి ఉంటారు కదా, పీర్ గ్రూప్ ఉంటుంది కదా, ఆఫీస్ లో ఉంటారు కదా, ఇదేంటి ఇతను వెళ్ళడం ఏంటి, మేము వెళ్ళకపోవడం ఏంటి అనే భావనలో చాలా అడ్డుపడ్డారండి. ఒక 3 నెలలు, మీరు బిలీవ్ మీ, 3 months చాలా మంది మిత్రులు కొంతమంది, మీరు ఏం చేస్తారో, ఇటువంటి అవకాశం మీకు వచ్చింది, మీరు తప్పనిసరిగా వెళ్ళాలి, ఒక నెలలాళ్ళు అక్కడ ఒక యూనివర్సిటీలో మీకు అంత ఉంది కదా అని వెళ్ళాలి అంటే, ఇక్కడ ఎవరో అడ్డుపడుతున్నారు. మీరు ఏం చేస్తారో మాకు తెలియదు అంటే, బిలీవ్ మీ, ఎర్త్ అండ్ హెవెన్ మూవ్ చేసి అనేక విధంగా మంత్రులు కానీ ఎవరైనా కూడా మళ్ళీ చేసుకుని నేను చివరికి వెళ్ళడం జరిగింది. కానీ నేను అది జాగ్రత్తగా గమనించా. 3 నెలలు ఎంతో దానికి ప్రయత్నం చేశాను, వెళ్ళాలి వెళ్ళాలి అని. ఆ యొక్క పర్ష్యూకి చేసినటువంటి ఆ ప్రయత్నాలు చెప్పండి, అబ్బో అన్ఇమాజినబుల్. అది ఎంతగా ఉందంటే, నేను అక్కడికి వెళ్ళి అది ల్యాండ్ అవగానే ఆ ప్రయత్నం ఆగిపోయింది. కానీ దానివల్ల నాకేం పొందలేదు, పెద్దగా ఏమి ఇది. ఎంత పర్ష్యూ చేశానంటే, ఎంత ఎంత ప్రయత్నం, వెళ్ళాలి 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 అనడం, కానీ అక్కడ వెళ్ళగానే ఇంతేనా అన్నట్టుగా ఉంది, మళ్ళీ అయిపోయింది, మళ్ళీ ఇంకొక గోల్ ఏదో పెట్టుకోవాలి. అటువంటి మానసిక స్థితి మనం కొద్దిగా మనం జాగ్రత్తగా గమనిస్తే, మనం అంతా కూడా సైకలాజికల్ లో మనం టార్గెట్స్ పెట్టుకుని మనం వెళ్ళడము ఇది జరుగుతూ ఉంటుంది. కానీ దానివల్ల ఎంత అసలు వ్యర్థం ఎంతవరకు ఉంది అనేది మన గ్రహింపు గురించి కృష్ణమూర్తి గారు మనకి ఇది గురించాడు ఇందులో. వీఆర్ ఆల్ ట్రైడ్ ఆఫ్ దిస్ ఎవర్ లాస్టింగ్ స్ట్రగుల్. దీంతో టైర్ అయిపోతుంటాం, అలసిపోతున్నాం. కానీ వీ వాంట్ టు గెట్ దేర్ అన్నది ప్లేస్. నేను అన్నాను చూస్తాను, దేర్ అంటే అమెరికా వెళ్ళాలి, కమ్ వాట్ మీ. ఈ ప్రయత్నము ఎన్ని విధంగా చేశానంటే, ఎంతో టెన్షన్తో, ఎంతో ఇదిగా, ఎంతో కమిట్మెంట్తో ఎంతో చేయడం జరిగింది. సో ఎట్ వాట్ ఎవర్ లెవెల్ మనం చేస్తుంటాం. అంటూ ఇదంతా కూడా వేస్ట్ఫుల్ డిస్ట్రక్టివ్ స్ట్రగుల్ అని మనం గమనించట్లేదు. వీ డు నాట్ సీ అది. అంటూ వీ డు నాట్ సీ ద ట్రూత్ ఆఫ్ స్ట్రగుల్. ఆ కష్టంలో, ఆ సందిగ్ధంలో ఉన్నటువంటి దాంట్లో ఉన్న సత్యాన్ని మనం గ్రహించట్లేదు. సో ఎంచేతనే మనం ఏం చేస్తున్నామంటే, ఎప్పుడు కూడా మీన్స్ ఆఫ్ గెటింగ్ వాట్ వీ వాంట్, ఈ స్ట్రగుల్ నే మనం ఏం చేస్తూ ఉన్నాము, అది ఒక సాధన కింద తీసుకుని మనము ఏది పదాలు దానికన్నా పని చేస్తున్నాం. అది మోస్ట్ సాటిస్ఫైయింగ్ థింగ్ గురించి మనం చేస్తాం. అంటూ ఈ మోస్ట్ సాటిస్ఫైయింగ్ థింగ్ అనేటువంటిది ఎలాగ నిర్ణయింపబడుతుంది? ద ఇంటెన్సిటీ ఆఫ్ అవర్ డిస్కంటెంట్. ఇప్పుడు నేను అన్నాను చూసారా, అమెరికా వెళ్ళడం అనేటటువంటిది ఒక 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 అవకాశం. అది అందరికీ రాదు, అది అందరి అఫీషియల్ గా వచ్చేటటువంటి దాంట్లో అందరికీ వచ్చేది కాదు, ఎవరో దానికి అడ్డుపడుతూ ఉన్నారు. సో దాన్ని ఛేదించి ఏ విధంగా వెళ్ళాలి అది అనే అంశానికి ఎలాగంటే అండి, అది ఒక ఇంకొక లండన్ గవర్నమెంట్ ఒకటి ఉంది, డిపార్ట్మెంట్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అని ఉంటుంది, యూకే వాళ్ళు దానికి ఫండింగ్ ఇస్తున్నారు. వాళ్ళని నేను కన్విన్స్ చేయడం, వాళ్ళని ఒప్పించడం, మళ్ళీ ఇక్కడ మినిస్టర్ స్థాయిలో ఒక ఇది ఉంది, వాళ్ళని మళ్ళీ ఒప్పించడం, ఇట్లా అనేక విధాలుగా ఇది త్రూ కన్విన్సింగ్, మళ్ళీ వేరేగా ఏదో రాంగ్ మీన్స్ అనేటటువంటిది కాదు. కానీ దీంట్లో ఎవరిని వాళ్ళందరినీ కూడా మనం ఒప్పించడము, ఎవరైతే మనకు పీర్ గ్రూప్ ఒక 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 ద్వేషంతో, ఒక జలసీ తోటి అడ్డుపడుతున్నారో వాళ్ళని కూడా ఒక ప్రేమ పూర్తిగా వాళ్ళని ఒక విధంగా రీచ్ అయ్యి విన్ చేయడం, విన్ చేయడం అంటే కన్విన్స్ చేయడం, ఆ విధంగా చేయడం అనేటటువంటి అంశము అది నాకు, ఎందుకంటే నాకు చాలా ముఖ్యత అయింది, లేకపోతే ఇది మళ్ళీ అవకాశం రాదేమో అనేటటువంటి ఇది ఉంది కాబట్టి. సో నాకు అది చాలా ముఖ్యమైనటువంటి అంశం కింద అయిపోయింది, అప్పుడు నాకు ఒక గోల్ కింద అయిపోయింది. సో అది ఇంటెన్సిటీ,
అది 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 నిర్ణయం చేస్తుంది అనేటటువంటిది కూడా ఇక్కడ జాగ్రత్తగా ఇది గమనించాడు, ఇది చేశాడు. తర్వాత మనం ఏం చేస్తున్నాము, ఎప్పుడు కూడా వీ వాంట్ ఏ నెవర్ ఎండింగ్ రిజల్ట్, ఎప్పుడు కూడా ఎండ్ కానిటువంటి రిజల్ట్. సో వాట్ ఈస్ అవర్ ప్రాబ్లం అంటే హౌ టు బి ఫ్రీ ఫ్రమ్ దిస్ క్రేవింగ్. క్రేవింగ్ అనేది అండర్లయింగ్, అంటే మనకు ఆబ్జెక్ట్స్ మారచ్చు, ఈ ఆబ్జెక్ట్ ఇప్పుడు ఇంకో ఆబ్జెక్ట్ అప్పుడు. సో ఆ క్రేవింగ్ నుంచి ఎలాగా అన్నది అంటూ వెరీ వెరీ డిజైర్, ఇది ఆ క్రేవింగ్ నుంచి మనం ఫ్రీ అవ్వాలి అనేటటువంటిది కూడా, అది కూడా ఒక డిజైర్ కింద అవుతుంది కదా అనే విషయం కూడా అతను అడుగుతాడు, ఇక్కడ ఉన్న వాళ్ళు అడుగుతూ ఉంటారు అది. సో అంటూ అప్పుడు కృష్ణమూర్తి గారు అన్నారు, మనం ఏంటంటే ఇలాగే కనుక వెళ్తే వీల్ ఎంటాంగిల్ అయిపోతాం, ఇఫ్ యూ పర్ష్యూ దట్ లైన్, అలాగే వెళ్ళిపోతూ ఉంటాం అనమాట, దాంట్లో ముడిపడి ఉండిపోతుంటాము అన్నాడు. అదే సో ఇదేనా మన సమస్య, ఈ ఫెటాలిటీ ఆఫ్ రిజల్ట్ మనం చూడకపోవడం వల్లే కదా ఈ సమస్య వస్తుంది. అది ఆ విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నామా, ఈజ్ దట్ అవర్ ప్రాబ్లం, అది అంటూ ఈ ప్రాబ్లం క్లియర్ గా చూద్దాం అంటూ ఆ ప్రాబ్లంనే చూడడం వల్ల అప్పుడు మనం ఏం చేస్తుందంటే దాని నుంచి అవగాహన వస్తుంది అన్నాడు. సో ఇక్కడ కృష్ణమూర్తి గారు మనం ఇప్పటివరకు మనం ఏం చేస్తున్నామండి, ఒక ప్రాబ్లము అంటే ఏంటి, ప్రాబ్లం అంటే ఒక టార్గెట్ అనుకున్నాం, టార్గెట్ ని పెట్టి దాన్ని ఎలా అచీవ్ చేయాలి అని మనం ప్రయత్నపూర్వకంగా వెళ్తున్నాం. కృష్ణమూర్తి గారు అలా చెప్పడం లేదు, ఇక్కడ ప్రాబ్లం వస్తుంది ముందు అబ్జర్వ్ చేయండి అంటున్నాడు, చూడండి అంటున్నాడు. అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉన్నది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ఒక వస్తువు కావాలనుకోండి, ఒక వస్తువు అంటే ఒక కారు కొనాలనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ అవసరం ఉంది, కారు కొనాలంటే ఏ స్థాయిలో కారు కొనాలి అంటే, నేను ఏదో ఇంకోటి కొనుక్కున్నారని కంపారిజన్ చేసుకుని నేను వెళ్ళిపోవడం కాదు, నా ఫినాన్షియల్ రిసోర్సెస్ ఎంత ఉన్నాయి, నా దాని యొక్క వాడుక ఎంతవరకు ఉంది, నాకు ఆ అంశాన్ని కనుక నేను మొత్తం దాంట్లో ఇంప్లికేషన్స్ అన్ని కూడా నేను ఒక విధంగా నేను అబ్జర్వ్ చేసినట్టయితే, అప్పుడు ఏ లెవెల్ ఆఫ్ వెహికల్ కొండాము, వెహికల్ కాదు, పోనీ హౌస్ ఎంతైనా కొనొచ్చు, ఎన్ని లక్షలైనా కొనొచ్చు, కోట్లైనా కొనొచ్చు, ఎక్కడ మనం సెటిల్ అవుతాము అనేటటువంటి అంశాన్ని, మన ఫైనాన్షియల్ రిసోర్సెస్ అన్ని ఉన్నాయి, ఏ ఏరియాలో అయితే మనకి శ్రేయంగా మనకు బాగా ఉపకరంగా ఉంటుంది, ఈ అంశాన్ని గమనించినట్టయితే అప్పుడు సరైనటువంటి నిర్ణయానికి ఆటోమేటిక్ గా వస్తాం. అలా కాకుండా మిగతా రాష్ట్రాల్లో ఎవరో కొనుక్కున్నారని వెళ్తే అప్పుడు మనం ఇంకా ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ అయిపోతుంది, అక్కడ మైండ్ పని చేస్తుంది, ఇక్కడ ప్రాబ్లం అనుకుంటే దాన్ని మనం చూడడం ఎట్లాగా. ఈ అంశాన్ని అండి ఆండర్సన్ డైలాగ్స్ లో కూడా కృష్ణమూర్తి గారు ఒక సూక్ష్మంగా చేశాడు. అంటే ప్రొఫెసర్ ఆండర్సన్ డైలాగ్ అన్నాడు, నేను ఒక డ్రెస్ అనుకోండి ఆయన అన్నాడు కృష్ణమూర్తి, నాకు ఈ రోజు ఏమనుకోండి, రేపు ఓకే డజన్ మ్యాటర్, నేను డబ్బులు వచ్చినప్పుడు కొనుక్కుంటాను, సో అది ఓకే, అంతేగాని దాని ఒక ఇబ్బంది, అది రాలేదని నేను బాధపడను, నాకు ఫైనాన్షియల్ రిసోర్స్ వచ్చినప్పుడు కొనుక్కుంటాను, ఇప్పుడు లేదనుకోండి ఓకే డజన్ మ్యాటర్, అది చూడగలడమే, ఆ ఇష్యూ అంతే, కానీ అది ఒక డిజైర్ పెట్టి దాన్ని మనమంతా కూడా ఏం చేస్తామంటే ఆ డిజైర్ ఉంటే ఉంటాం మైండ్ ఎప్పుడు కూడా. అలా కాకుండా సమస్యని చూడండి, డైరెక్ట్ గా చూస్తే దాని నుంచే మనకి కంప్లీట్ క్లారిటీ వస్తుంది అనేటటువంటి విషయం చెప్పారు. చివరిగా ఇక్కడ ఈ ఎక్స్పీరియన్సింగ్ అంటే అనుభవం పొందుతున్న స్థితి ఐఎన్జి కంటిన్యూస్ టెన్స్, అది 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 ఎప్పుడైతే అంతగానే ఏమవుతుంది, అది ఒక రెసిడ్యూ ఏదైతే ఉందో అది ఒక అనుభవం కింద, ఒక జ్ఞాపకం కింద మిగిలిపోతాయి. మనమే ఈ జ్ఞాపకాలతో పట్టుకుని వేలాడుతూ ఉంటాం, మనోళ్ళు అందరూ కూడా మైండ్ పట్టుకుని వేలాడుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క జ్ఞాపకాలే అడ్డుగా ఉన్నాయి, ఆ ఎక్స్పీరియన్సింగ్ అనుభవం అనుభవించే స్థితి నుంచి అడ్డుగా అడ్డుపడుతున్నాయి. అది గమనించినట్టయితే కృష్ణమూర్తి గారు మనం చెప్పేటటువంటిది చాయిస్లెస్ అవేర్నెస్ గా కనుక అబ్జర్వ్ చేస్తే, ఆ థాట్స్ లోపల ఎమోషనల్ కంటెంట్ అంతా కూడా అవగాహన చేసుకుంటే ఫ్రీ అవుతాం. అవి ఇంకా అడ్డుపడవు, మనకి జ్ఞాపకాలు ఉన్నా కూడా యాషెస్ అనమాట, అవి మనల్ని ఏ విధంగా ఎమోషనల్ గా కానీ దీని కానీ అడ్డుపడవు మన యొక్క ప్రాసెస్ కి. సో ఆ విషయాన్ని కూడా ఇక్కడ నిర్గూఢంగా మనకి వివరిస్తున్నారు. ఎప్పుడైతే ఆ మెమరీ అన్ని కూడా మన నుంచి ఫ్రీ అయి ఉన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, స్టేట్ ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్ ఒకటే మిగిలి ఉంటుంది, అదే ఉంటుంది. అప్పుడే
దాంట్లోనే మనకి అదే అంతులేనటువంటి అంశము అనేటటువంటిది చివరి కూడా ఇది చేశాడు. ఇది ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వరకు ఉంటుంది అంటే ఆయన చెప్పాడు ఎండ్ పర్పస్ ఎన్ని చూస్తేనేమో అది డెత్ అవుతుంది, ఎందుకంటే ఎండ్ అవుతుంది అన్న ఎండ్ అవగానే మళ్ళీ ఇంకొక టార్గెట్ మనం పెట్టుకుంటాము. అంటే అలా కాకుండా ఇందులో ఎక్కువగా చెప్తున్నది ఏంటంటే మనం ఎప్పుడైతే ప్రెసెంట్ లో ఉండకుండా ఉంటున్నామో అసలైన అనంతమైన అనుభూతి నిరంతరంగా ఉన్నా మనం ఈ అనుభవాలు అంటే మెమొరీస్ లో ఉండబట్టి అసలైన దాన్ని మనం పొందలేకపోతున్నాం. అది ఇక్కడ హైలైట్ చేస్తున్నారు. అంటే మన జీవితంలో ఇంకోటి మన ప్రాబ్లం ని చూడడమే ముఖ్యం, ప్రాబ్లం చూడడమే మన చోట్ల అది ఒకటి మనం అంటే ప్రాబ్లం అయినా ఏదైనా కూడా మనస్సు రేంజ్ లోనే ఉంటున్నాం గనక మనం అసలైన దాన్ని పొందలేకపోతున్నాం. అది ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే ఇప్పుడు కూడా అంటే మనం అందరం నేర్చుకోవాల్సింది అనుభవాల జ్ఞాపకాల వల్ల ఈ జ్ఞాపకాల్లోనే ఉండడంతో అసలైన ఆనందం అనంతత్వాన్ని మనం అనుభవించలేకపోతున్నాం. అదే అనమాట ఎక్స్పీరియన్సింగ్ అనడంలో అది మనకు అడ్డుతున్నాయి కనుక మనం ఏం చేసుకోవాలి, ఈ జ్ఞాపకాలు అనే దాంట్లోంచి కాకుండా మనం ప్రెసెంట్ లో ఉండటం లేదు, ఎప్పుడు గత జ్ఞాపకాలతోటే ఉండడంతో ప్రెసెంట్ లో ఉన్న ఆనందత్వాన్ని మనం వదిలేసుకుంటున్నాం. ఇది ఎసెన్స్ అనమాట. ఓకే, వెళ్ళిపోయిందా? నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మేడం. ఈరోజు మంచి సబ్జెక్ట్. అంటే నాకు తెలిసింది ఏమైందంటే అంటే ప్రతి వ్యక్తి అంటే ఈ ప్రపంచం అంతా ఏం చేస్తుందంటే పోరాటము ఫలితము, ఆరాటము ఫలితము, ఇదే యొక్క సూత్రం మీద ఆధారపడి నడుస్తూ ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతసేపు ఒకటి గోల్ పెట్టుకుంటాము, గోల్ సాధిస్తాము, సాధించిన తర్వాత అది ఆటికి ఎండ్ అయిపోతుంది, మళ్ళీ రెండో గోల్ వస్తుంది, మళ్ళీ ఎండ్ అయిపోతుంది, మళ్ళీ మూడో గోల్, ఇలాగా. అంటే జీవిత పర్యంతరము ఇదే ఫలితం కోసం ప్రయత్నం చేయడం సాధించడం. ఇంకా అంటే ఇది ఎండ్లెస్ ప్రాసెస్. అంటే ఇది దీనికి ఇంకా అంతు అనేది లేదు. అంటే ఇది ఈ విధంగా జరుగుతూ ఏమవుతుందంటే లాస్ట్ కు మనం జీవితం దాటిపోతాము. జీవితం దాటిపోయిన తర్వాత కూడా మళ్ళీ నెక్స్ట్ జన్మ వస్తుంది, మళ్ళీ ఆ జన్మలో కూడా ఇదే పోరాటమే. అంటే ఒక గందరగోళ స్థితిలోనే ఉండడం తప్ప మనం అంటే కరెక్ట్ అంటే మనం ఆస్వాదించాల్సిన అసలైన జీవితాన్ని ఆస్వాదించకుండా జీవితాలు గడిచిపోతూ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే కృష్ణమూర్తి గారు ఉన్నారు. ఆయన ఏ టాపిక్ ఎప్పుడు స్టార్ట్ చేసినా ఆ చుట్టూ ఉండే అతి సూక్ష్మ విషయాన్ని కూడా ఆయన వివరిస్తూ ఒక అద్భుతమైన అంటే వర్ణన చేసుకుంటూ లాస్ట్ కు ఒక గడ్డిపోచ యొక్క స్థితిని కూడా గమనించగలిగే అతి సూక్ష్మమైన విషయాన్ని కూడా ఆయన చెప్పగలుగుతున్నారు. ఏందంటే అంటే ఆ స్థితి మనకు లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎక్కడ పోయినా ఆ చుట్టూ పరిస్థితులను కానీ అవన్నీ మనకు పోయి వస్తాం, కానీ అక్కడ ఏం జరిగింది అనేది మనం ఏం చెప్పలేని పరిస్థితి ఉంది. అంటే మనకు ఆయనకు తేడా ఏముంది అని అంటే ఆయన ఆ స్థితిని అనుభవిస్తూ ఉన్నారు. ఏందంటే మనకు లేని స్థితి ఆయన దగ్గర ఉంది. ఎలాగా అంటే ప్రజెంట్ ను అనుభవిస్తూ ఉన్నారు అంతే. ఇంకా అంటే మనం ఎంతసేపు ఏం చేస్తున్నాము అంటే మనము ఈ ప్రజెంట్ లో అనుభవించాల్సిన స్థితిలో కూడా అన్యమనస్కంగా ఉండి ఏదో జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయి మనం చూడాల్సిన విషయాన్ని, ఆనందించాల్సిన విషయాన్ని మర్చిపోయి మనము దానికి దూరంగా ఉంటూ మన 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 జీవితాన్ని వ్యర్థమైపోతుంది యాక్చువల్గా చెప్పాలంటే. అంటే ఈ వ్యర్థం కావడానికి కారణం ఏంటంటే ఈ మనసు ఏం చేస్తుందంటే దీనికి నిలకడ లేని స్థితి ఉంది కాబట్టి ఇది ఎప్పుడు ఒకదాని నుంచి గెంతడం తప్ప ఏమీ లేదు.
పోనీ ఆ ఫలితంతో సంతృప్తి పొందుతుందంటే అది సంతృప్తి పొందే పరిస్థితి లేదు. అందుకని అంటే దానికి ఆయన ఏమని చెప్పారంటే డెత్ గురించి, అంటే ఒక దాని గురించి ఆశిస్తాము, అది సాధించిన తర్వాత అది చనిపోతుంది, మళ్ళీ ఇంకో దాని గురించి. అంటే మనం డెత్ గురించి అది అంటే ఒక కంటిన్యూటీ అనేది ఉండాలి. ఆ కంటిన్యూటీ ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రజెంట్ లో మనం బ్రతకడంతోనే వస్తుంది ఆ కంటిన్యూటీ. ఆ దాంట్లో ఉన్న ఆనందం అద్భుతంగా ఉంటుంది. అది ఎలాగుంటుందంటే ఫలితం ఆశించని ఒక స్థితి అది. ఆ అంటే అక్కడ జ్ఞాపకాలు అనేవి మనవి అనంతమైన ఆ, ఇన్ఎగ్జాస్టబుల్, అంటే అంతులేని దాన్ని కవర్ చేసేదానికి ఆ, జ్ఞాపకాలు. గతం వల్ల మనం అవును గతం అవును మేడం. హలో మేడం, కట్ వాయిస్ వినిపించండి లేదు మేడం. గతంలోనే జీవించబట్టి ఆ ప్రెసెంట్ అన్న దాన్ని మనం పట్టించుకోవట్లేదు. పట్టించుకోవట్లేదు మేడం. అయితే ఎంతసేపు ఇదే ఉండడం వలన మనము అసలైన ఆనందాన్ని పొందాలి అని అంటే ఈ యొక్క ప్రజెంట్ యొక్క స్థితిని గమనిస్తేనే మనకు అది అసలైన అక్కడ ఆనందం ఆయన వస్తుంది. ఎక్స్పీరియన్సింగ్ అంటే ఏమిటి? అది ప్రెజెంట్ కదా. ఎక్స్పీరియన్స్ అనే అవును గత మేడం, జ్ఞాపకాలతోటి జీవిస్తున్నాం అంటున్నారు. అవును. అదొకటి. దీనికి మార్గం ఏంటి అని అంటే ఫలితం ఆశించని ఒక స్థితిలోకి మనం వెళ్ళిపోతే అంటే మనకు ఇంకా సంఘర్షణ అనేది ఆగిపోతుంది. సంఘర్షణ ఆగిపోవడం వల్ల ఈ ఫలితం ఆశించని స్థితి ఫలితం అనే గురించి మనం కాదండి, ఆలోచిస్తే ఇది అది కోరుతూ ఉంటాం కదా, అవి కూడా అందులోకి అవును వస్తాయి, మేడం, మన కోరికలు కూడా. అవును మేడం. అంటే ఇప్పుడు ఈ ఈ ఈ ఈ సైలెన్స్ అనేది ఏంటంటే ఆ, ఈ ఘర్షణ ఆగిపోయిన తర్వాత వచ్చే స్థితిని సైలెన్స్ అంటున్నారు కదా మేడం, అంతే కదా? అంటే మనస్సుకి తెలిసిపోతుంది అనమాట, అదేమో అనంతత్వానికి వెళ్ళలేదని, అప్పుడు ఆగిపోతుంది అలా. అంతేగాని బలవంతంగా ఆగడం కాదు. అదే అలాగే. అంటే ఒక అంటే అంటే మన యొక్క నిజ స్థితిని ఈరోజు అద్భుతంగా చెప్పారు. ఆ, అంటే మనం ఎలా ఉండాలి, అంటే ప్రజెంట్ లో ఎలా ఉండాలి అనేది ఆ, ఆయన ఇది చేయగలిగారు. అంటే మనకు విసుగులేని పోరాటంలో ఆ, ఉన్నాము. ఆ ఆ స్థితి నుంచి దాటి అవతలకి వెళ్తేనే నిజమైన స్థితి వస్తుంది అనేది అర్థమవుతుంది. అంటే ఓకే ఎప్పుడు మేడం. అనుభవాల జ్ఞాపకాలతోటే జీవిస్తున్నాం, మాట్లాడుకుంటాం. మన ప్రెజెంట్ అంతా అవును అనుభవాలతోటే అయిపోతుంది. గతం అన్న దాంతో అవును మేడం. ప్రెసెంట్ లో ఉంటే కదా అవును అసలు మేడం. అనుభవించగలం అని అతను మనకి ఆ విధంగా చూపిస్తున్నారు. అంటే ఆ, మనం ఆ ఎక్స్పీరియన్స్ అన్నది ఒక జ్ఞాపకం, అందుకని అవును మేడం. ఎక్స్పీరియన్సింగ్ లేదు, మనకి ఎప్పుడు గతంలోనే ఉంటున్నాం. అంటే దీనికి నిష్కామ కర్మ కూడా ఉపయోగపడుతుందా మేడం? ఆహా, ఇప్పుడు మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది అది కావాలనుకుంటాం, వదుస్తాయి అవి, ఇంట్లో మనకి పాతవైపోతాయి, కొత్త వాటిని కావాలనుకుంటాం, పరుగులెడుతూ ఉంటుంది మనస్సు. మీకు అర్థమవుతుందా? అవును వస్తువులే మేడం. అనుకోండి, నేను ఫ్రిడ్జ్ కావాలనుకున్నా, అవును సైకిల్ ఏవేవో అవన్నీ వచ్చేసాయి, ఇంకా వాటితో మనకి విసుగెత్తుతుంది, కొత్త వాటికి వెళ్తాం. అలాగా కొత్తవన్నీ అవును మేడం. వస్తుంటాయి, కానీ అవి పాతవైపోతాయి. ఉమ్, ఇలాగ ఫలితాలు అవును మేడం. ఏవేవో కోరడాల వల్ల మనం ఏంటవుతున్నాము, ఉమ్, ఏదో కొన్ని అనుభవాలు వస్తాయి, అనుభవాలు ఇప్పుడు జ్ఞాపకాల రూపంలోనే జీవిస్తాం. అబ్బా ఇలా చేశానంటే, ఇలా అనుభవం, ఇలా ఇవే మనవి. కానీ ప్రెసెంట్ ఉమ్. ప్రెసెంట్ ఎప్పుడు కూడా మనం పట్టించుకోవట్లేదు. ఆ విషయం ఇక్కడ హైలైట్ అది చేశారు. అది 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 వాస్తవం మేడం. ప్రజెంట్ అనేది మనకు అసలు ఇదే కావాలి. మరి అది గతమైనప్పుడు ఎందుకు మేడం ఆనందిస్తాము? అలవాటు, మనసు కదా అలవాటు. మనసు ఎప్పుడు కూడా, ఇప్పుడు నేను బాడీని కానన్నా నేను ఎందుకు బాడీని అని ఉంటున్నాను అన్నట్టుగానే ఉంది. మనసుకు అదే అలవాటు చేసాం, ఇప్పుడు అది ఇలాంటి వాటిల్లోనే ఆ మనస్సు రేంజ్ లో జీవిస్తాం. ఇప్పుడు అసలు ఎందుకు జీవించాలి? మనస్సే సత్యాన్ని, మనస్సు సత్యహంతకి అని తెలిసినప్పుడు మనస్సు రేంజ్ లో ఎందుకు జీవిస్తున్నాం? ఏమంటారు? అది ఏదో వ్యవహారాలకి మనస్సు అవసరమే, అన్నిటికీ మనస్సే. ఆ మనస్సు రేంజ్, మనస్సు యొక్క ఒక లక్షణమే మెమొరీ. జ్ఞాపకాలతో అవును మేడం. జీవిస్తున్నామంటే అర్థం ఏమిటి? అసలు సత్యాన్ని దూరం అవుతున్నాం. ఉమ్. అంటే ఇప్పుడు మనం ప్రజెంట్ ను గమనించకుండా అది ఫాస్ట్ అయినాక ఎందుకు ఈ ఆనందం పొందడం మేడం? ఎందుకు అలాగా? మీరే చెప్పండి. మనస్సుకు అలాంటివే, అది అది బతకాలి, అది ఉండాలంటే అలాంటివే చేసుకుంటూ ఉంటుంది ఎప్పుడు, గత జ్ఞాపకాలు. ఆ గతంతో ఇంకా చెప్పాలంటే అనంతత్వాన్ని